అసలు పార్టీ యాక్టివిటీస్ బాగా వేగంగా జరుగుతున్నాయంట. మేబీ ఒకరిద్దరు తప్పితే పెద్దగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల లండన్ ట్రిప్ వెళ్ళారు 10 రోజులు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత నాయకులంతా కూడా అంత యాక్టివ్‌గా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా అసలకి? లేదు ఈ పండగలు వచ్చినాయి కాబట్టి, దసరా వచ్చింది, దీపావళి వచ్చింది కాబట్టి 10 రోజులు కొంత తగ్గిండొచ్చు కానీ నాకు తెలిసి దీపావళి తర్వాత ఇప్పుడు మొదలవుతాయి. రాబోయే 20-25 రోజుల్లో కంప్లీట్ చేస్తారు అన్ని కార్యక్రమాలు. చిన్న ఇష్యూ దొరికినా కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇంకేదో మీకు మైలేజ్ వచ్చేలా చేసుకుంటున్నారు. అసలు ఉద్యోగ సంఘాల విషయంలో మీకు ఉద్యోగస్తుల మీద ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్లుగా ఉద్యోగ సంఘాల సమస్యలు భుజాన్ని వేసుకొని ఉద్యమం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నారు కదా. ఉద్యోగస్తుల గురించి కానీ ఉద్యోగ సంఘాలతో మాట్లాడే హక్కు వైసీపీకి ఉందంటారా? అయ్యా ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు. మొట్టమొదటిసారి చాలా కన్స్టెంట్స్ ఉంటాయి అర్థం చేసుకుండే దాంట్లో కొంత ఆయన సమయం తీసుకోకుండా పోయిండొచ్చు. ఆర్థిక పరిస్థితి కూడా ఈ రాష్ట్రానికి అట్లే ఉండింటుంది. సమయం కాదండి, తప్పు జరిగినప్పుడు ఇంట్లో పిల్లలనైనా కూడా మీరైనా నేనైనా కూడా పిల్లల్ని కూర్చోబెట్టి తండ్రిగా 2 మంచి మాటలు మాట్లాడు, అలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది, మనం మీరంతా చేసుకుంటే బాగుంటుంది అంటే పిల్లలైనా వింటారు. పిల్లలు చెప్పకుండా ఇంకొకరితో చెప్పేసి వినాలన్నమాట. అట్లనే ఉద్యోగ సంఘాలు ఐఆర్ విషయంలో అయితేమి, డిఎల్ విషయంలో అయితేనేమి, ఇతరత్వ వాళ్ళ సమస్యల పైన ఉద్యమాలు చేస్తే ఏ ఒక్క రోజున జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో కూర్చొని కనీసం ఒక కప్పు కాఫీ తాగి వాళ్ళ సాధక బాధలు విన్నారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ. ఈరోజు ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారు 15 నెలలు అయింది. ఎంతమంది ఉద్యోగులతో మాట్లాడినాడు? ఎంతమందికి డిఎల్ ఇచ్చినాడు? 4 డిఎల్ అడితే 1 డిఎల్ ఇచ్చాడు కదా. మీరెందుకు ఇవ్వలేకపోయారు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిఎల్ ఇచ్చినాడు కదా, ఎందుకు ఇలా? మరి డిఎల్ మన 4 డిఎల్ ఎందుకు పెండింగ్ ఉన్నాయి? ఎందుకు ఉన్నాయి పెండింగ్? చంద్రబాబు నాయుడు టైంలో రెండో మూడో ఉన్నాయి. మీరెందుకు క్లియర్ చేయలేదు? ఈ సంవత్సరం ఈ 2, పోయిన సంవత్సరం ఈ 2. ఎప్పుడు ఉన్నాయి డిఎల్? బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ జూన్ తర్వాత వచ్చిన ఇది. మళ్ళీ ఈ సంవత్సరం 4 ఉండేటి చంద్రబాబు టైంలోనే కదా డిఎల్ అన్ని పెండింగు. ఉద్యోగ సంఘాలను అర్థం చేసుకునే దాంట్లో కొంత వైఫల్యం చెందొచ్చు కానీ ఆయనకు కొంత అనుభవం రావాల్సిన పరిస్థితి ఉంది. కొంత గైడెన్స్ కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళు ఇవ్వాల్సిన గైడెన్స్లు కూడా సరిగా ఇచ్చినట్లు లేరు. అంతే తప్పనిచ్చి ఆయనేం ఉద్యోగస్తులకు వ్యతిరేకం కాదు. ఈరోజు అనుభవం ఉండే చంద్రబాబు నాయుడే వ్యతిరేకమని మనం అనుకోవాలి కదా. ఈయన అన్ని కోరికలు తీర్చాలి కదా. అన్ని కోరికలు నేను తీరుస్తా అని చెప్పిన వ్యక్తి కదా. వాళ్ళ దగ్గర 100% ఓట్లు వేయించుకున్న వ్యక్తి కదా. ఉద్యోగస్తులు వచ్చి మాకు మద్దతుగా నిలబడండి, మమ్మల్ని కాపాడని అడగలేదు. వాళ్ళేం రోడ్డు ఎక్కలేదు. వాళ్ళు ప్రభుత్వంతో ఇంకా సంప్రదింపుల్లోనే ఉన్నారు. చర్చలు ఇంకా ఇదే అవుతూనే ఉన్నాయి. అంత మాత్రం మీరు దాన్ని భుజానికి ఎత్తుకొని ఉద్యోగస్తులకు అన్యాయం అది ఇది జరుగుతోంది, మోసం జరుగుతోంది, ఇది ప్రభుత్వ ఉద్యోగ జీవితాల్లో దీపావళి వెలుగులు లేకుండా చేశాడు, కారు చీకట్లుగా మారంటున్నారు కదా. మరి మీరు చేసింది ఏందో ఒకసారి ఆలోచించుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గురించి మనం ఒకసారి ఆలోచన చేయండి. ఆయన 4సారి ముఖ్యమంత్రి. ప్రతి నిమిషము చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మీద ఏదో ఒక ఆపాద వేసేదాన్ని అలవాటు అయిపోయింది. అదే ఇంక ప్రజలు కూడా అలవాటు చేసుకునే పరిస్థితులు వచ్చినారు. ఇప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి 15 నెలల్లో ఏమి చక్కబెట్టినాడని చెప్పి, ఏ ఉద్యోగస్తునికి ఏమి ఇచ్చినాడని చెప్పి, ఏ ఒక్కరికి ఏమీ లే. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మబలికినారు. ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగినారు? 16,000 ఎన్నో టీచర్లు ఇచ్చినారు. ఏమన్నా అంటే కొన్ని వేల ఉద్యోగాలు వచ్చేసినాయి, ఆడొచ్చేసినాయి, ఈడొచ్చేసినాయి అని చెప్పి ప్రతిరోజు పేపర్లకు వేసే తప్ప నుంచి ఎక్కడా ఒక ఉద్యోగం వచ్చిన పరిస్థితులు లేవు. 15 నెలలు కాలం అయిపోయింది అంటే ఆల్మోస్ట్ 1/3 కాలం అయిపోయినట్టే. ఇంకా 2/3 కాలబడి ఉంది. ఏం చేస్తాడు ఈయన? అమరావతిలో దోచుకునే దానికోసం సమయం పెట్టే ఆ సమయము అక్కడున్న దోపిడీకి ఈడ రోంత పెడితే ఉద్యోగస్తులకు అందరికీ డబ్బులు లేవా? మెడికల్ కాలేజీలు కట్టలేవా? ఏం పెద్ద పని అది? 2,30,000 కోట్లు బడ్జెట్, 5,000 కోట్లు మెడికల్ కాలేజీలకు ఖర్చు పెట్టాలా? సంవత్సరానికి 1,000 కోట్లు ఖర్చు పెట్టమనండి. పోన్లే 5 ఏళ్ళు పట్టినలే. ఏం పెద్ద భారం? నాబార్డ్ టైఅప్ ఉంది, వేరే ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ టైఅప్ చేయొచ్చు. ఎందుకు గారు మనం కట్టలేకపోతున్నామండి? చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ గా తీసుకునే ప్రతి స్టెప్ కూడా ఆచితూచి చేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వేగంగా పోరు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఏంటి, 3 రాజధానులు అనేసి, వైజాగ్ రాజధాని, ఆర్థిక రాజధాని వైజాగ్ అనేసి, వైజాగ్ అంటే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. చంద్రబాబు గారు చూడండి ఇప్పుడు పొలిటికల్ గా ఎంత తెలివిగా ముందు పోతున్నారు. అమరావతి రాజధాని అంటూనే వైజాగ్ డెవలప్ చేస్తున్నారు. ఆయన వచ్చే ఐటీ కారిడార్స్ కావచ్చు అన్నీ కూడా మొత్తం వైజాగ్కే పోతున్నాయి. పెట్టుబడులన్నీ కూడా వైజాగ్కే వస్తున్నాయి, అమరావతికి రావడం లేదు. అమరావతి రాజధాని అంటూనే వైజాగ్ని బాగా బలోపేతం చేస్తున్నారు, స్ట్రెంథన్ చేస్తున్నారు. పెట్టుబడిదారులంతా అక్కడికే వస్తున్నారు. ఇండస్ట్రీస్ అన్ని ఐటీ కారిడార్ అక్కడికే వస్తుంది, ఐటీ పరిశ్రమలు అన్నీ కూడా.
మరి మీరెందుకు ఆ విధంగా చేసుకోలేకపోయారు అసలుకి? ఇది గుర్తించిందే జగన్మోహన్ రెడ్డి కదా. విశాఖపట్నము బ్రహ్మాండమైన ఏరియా, ఆ ఏరియాలో అన్ని రకాలుగా డెవలప్మెంట్ జరిగేదానికి వీలవుతుంది. కాబట్టి మనం ఆల్మోస్ట్ ఒక క్యాపిటల్ మాదిరి దాన్ని తయారు చేసుకునే దానికి అవకాశం వస్తుంది, రెవెన్యూ జనరేట్ అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, దానివల్ల మేలు జరుగుతుందనే ఆలోచనతోనే ఆయన వీలైనంత వరకు వైజాగ్ను పైకి తీసుకురావాలని చూస్తున్నారు. కరెక్టే, కానీ రాజధాని ప్రకటించారు కదా చంద్రబాబు నాయుడు గారు, రాజధాని అమరావతి అంటూనే వైజాగ్ ని బాగా డెవలప్ చేస్తున్నారు. అదే ఇక్కడ ఉన్న స్ట్రాటజీ ఏంటంటే వైజాగ్ అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు, అక్కడికి రావాల్సినవి అక్కడికి వస్తాయి, అక్కడ ఎవరు ఆపలేరు. చంద్రబాబు నాయుడు కాదు కదా ఎవడు వైజాగ్ ఆపలేదు. ఈ రోజు మొగోడైతే ఈ డేటా సెంటర్ ఎందుకు అమరావతిలో పెట్టలేకపోయినాడు చంద్రబాబు నాయుడు? పెట్టచ్చు కదా మొగోడైతే. ఇక్కడ నీళ్లు తక్కువ ఉన్నాయా? నీళ్ళే కదా దానికి కావాల్సింది. విశాఖపట్నం కన్నా నీళ్లు కష్టం, కానీ ఈడ కృష్ణానది పక్కనే వాడుతా ఉంటది అమరావతికి, ఎందుకు దాని డేటా సెంటర్ ఇక్కడ పెట్టలేకపోయినాడు? మరి దీనికి స్ట్రైట్ ఆన్సర్ గూగుల్ డేటా సెంటర్ పైన మొదట సంతకం చేసింది మా ప్రభుత్వ హయాంలోనే, మీ పార్టీ వాళ్ళే అంటున్నారు కదా. మరి మీరెందుకు అప్పుడు విజయవాడలో పెట్టడానికి సుముఖంగా లేరు? వైజాగ్ పారిశ్రామికవేత్తలు అక్కడ ఉన్న ఫీజిబిలిటీ బట్టి అక్కడ పెడితే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచనతో ఆ రోజు తెచ్చిన ప్రపోజల్ను జగన్మోహన్ రెడ్డి గారు ఓకే చేసినాడు. అది అదాని డేటా సెంటర్, ఈరోజు గూగుల్ డేటా సెంటర్ పేరు మారిందంతే. అదానే ఆ రోజు వచ్చినాడు. ఇంత పెద్ద విషయం చేసరికి ప్రపంచ దేశాల్లోనే వర్జీనియాలో ఐ థింక్ 250 చిల్లర ఏదో డేటా సెంటర్లు ఉంటే, నాకు తెలిసి సబ్జెక్ట్ కరెక్షన్, ఇక్కడ వర్జీనియాలో 150 డేటా సెంటర్లు ఉన్నాయంట. అసలు ఈ డేటా సెంటర్ల వల్ల మాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి, అసలు వాటర్ స్కేర్సిటీ వచ్చేస్తుంది, మాకు ఈ డేటా సెంటర్లే వద్దు బాబోయ్ అని వర్జీనియా దేశస్తులు మొత్తుకుంటుంటే, ఇక్కడ ఒక డేటా సెంటర్ కోసం ఇంత గోల ఎందుకు నాకు అర్థం కాలేదు. ప్రచార యావా, దీనివల్ల ప్రజలకి ఏం అవసరము? నీ డేటా సెంటర్ వలన సరే ఒక డేటా స్టోర్ చేసే తప్పనిచ్చి ఏముంటుంది దాంట్లో? 1.5 కోట్ల పెట్టుబడులు, 1,80,000 ఉద్యోగస్తులు అంటున్నారు కదా. 22,000 కోట్ల రూపాయలు ప్రయోజనాలు వాళ్ళకు ఉచితంగా, కరెంట్లో రాయితీ, నీళ్ళలో రాయితీ, స్థలం ఫ్రీ, డేటా సెంటర్ పెట్టేదానికి. వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? 1,000 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర, 1,00,000 కోట్ల రూపాయలు డబ్బులు ఉంటే వాళ్ళు డేటా సెంటర్ యానో ఒకసారి పెట్టుకుంటారు, అది అవుతుంది. దాంట్లో నీ ప్రమేయం ఏంది? నాకేం అర్థం కాలే. మెడికల్ కాలేజీలు కట్టేదానికి 5,000 కోట్ల రూపాయలు లేవు, మా దగ్గర లేవు, ప్రైవేటైజేషన్ చేస్తా అంటాడు. 22,000 కోట్లు అక్కడ ఎట్లా ఇస్తాడు రాయితీలు? అసలు డేటా సెంటర్ వలన వచ్చే ప్రయోజనము ఎంతనో పక్కన పెడితే మనకు ఉద్యోగాలు వస్తాయి, కొన్ని 1,80,000 ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేస్తుంటారు ఒక పక్క. చాలామంది టీవీ ఛానల్స్లో కానీ డిబేట్స్లో కానీ వచ్చే వాళ్ళందరూ కూడా ఓ పక్క చెప్తాండ్రు ఆడు ఏమి రావయ్యా, 200, 300, 400 ఉద్యోగాలు వస్తే గొప్ప, అంతకు తప్పనిచ్చి ఏముండవాడ, అదొక డేటా సెంటర్ తప్పనిచ్చి ఏమీ లేదు దాంట్లో విపరీతమైన కరెంటు అవసరమవుతుంది, నీళ్ళు అవసరమవుతుంది, ఆ కూలింగ్ సిస్టమ్కి అవసరము. రెండోది కేవలం దానికోసం నువ్వు 22,000 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళకి ప్రయోజనం చేకూర్చాల్సిన అవసరం ఏమీ లేదు, ఏముంది దీంట్లో అని. ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు. 22,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మనం మెడికల్ కాలేజీలు అయిపోతాయి, అసంపూర్తిగా ఉన్న స్కూళ్ళన్నీ మోడర్నైజ్ చేయొచ్చు, విద్యా వ్యవస్థను బలోపేతం చేయొచ్చు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించవచ్చు. ఏం చేయకూడదు? డేటా సెంటర్కి మీరు వ్యతిరేకమా అనుకూలమా? దేనికి వ్యతిరేకంగా, అది ఏది వచ్చినా కూడా సంతోషపడతాము. ప్రయారిటీలు ఏంటివి, ఈ రాష్ట్రానికి ఉన్న పరిస్థితులు ఏంది? ఈరోజు అన్నము అనేది ఇంపార్టెంట్, కానీ ఎప్పుడో బిర్యానీ పెడతా 6 నెలల కంటే దానికోసం కాసుకొని ఉండే పరిస్థితే. ఈరోజు ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు చూసుకోవాలా, రైతులు బాగుండాలా, విద్యా వ్యవస్థ బాగుండాలా, ఇవన్నీ చక్కబెట్టకుండా నేనేదో అదాని డేటా సెంటర్, అదే గూగుల్ డేటా సెంటర్ తెచ్చిన అబ్బా కొడుకులు ఒకరినొకరు పొగుడుకుంటారు, లేదంటే ప్రధానమంత్రిని పిలిపించుకుంటారు, ఆయన చేత కూడా పొగిడించుకుంటారు. లాస్ట్గా ఆ స్థితి వచ్చింది. ఇంతకంటే దారుణమా? ఎవరైనా ఈ రాష్ట్రంలో అబ్బా కొడుకులు పొగుడుకుండేది ఎక్కడన్నా చూసినారా? నా కొడుకు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు, ఆయన మా నాయన బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు, ఈయన అబ్బా కొడుకు లేదా పొగుడు ఇంకెవరు పొగుడుతారు? కొడుకును చూసి తండ్రికి ఆనందం ఉంటుంది, తండ్రిని చూసి కొడుకు ఆనందం ఉంటుంది, ఇంకా తప్పేముంది? అదే జరిగేది ఇప్పుడు.
తన కొడుకు ఎంత ప్రయోజకుడయ్యాడు అసలుకి దేశ ప్రధానితో ఇప్పటికి 3 సార్లు ఏమో కూర్చున్నారు ఆయన. నిన్న కూడా అదే వేదిక పైన ఉన్నాడు, ఏ మంత్రి లేడు పాపం. అదే దేశ ప్రధానితో 2 మంది ఢిల్లీకి వెళ్ళి కలిశారు, రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రధానితో డిస్కస్ చేస్తుంటారు ఆయన. అలాంటి కొడుకుని చూసి చంద్రబాబు గారికి ఆనందమే కదా, నా కొడుకు ఎంత ప్రయోజకుడైనాడు. ఈ మధ్యలో ప్రధానమంత్రిని కలిసిన దాంట్లో మన నాగార్జున చైతన్యనో వీళ్ళు కూడా పోయి కలిసినట్టున్నారు కదా ప్రధానమంత్రిని కలిసిన వాళ్ళు కలవడం వేరు, లోకేష్ గారు కలవడం వేరు కదా. నాగార్జున కొడుకు ఆయన ఎవరు చైతన్యనా, నాగ చైతన్య భార్య ఇద్దరు పోయి ఆడపోయి కలిసి వచ్చినారు. ప్రధాని ఈజీలీ అవైలబుల్ ఇప్పుడు అందరికీ, ఎవరు వచ్చినా పాపం ఇచ్చేటట్టున్నాడు అపాయింట్మెంట్, రాండి. అది ఏం పెద్ద కథ కానట్టు కనపడుతుంది నాకైతే. కానీ చంద్రబాబు నాయుడు గారికి అయితే తన కొడుకు లోకేష్ పోయి కలిసేది ఏముందండి, ఆయన చంద్రబాబు నాయుడు కొడుకు, పార్లమెంట్లో వీళ్ళ మద్దతు ఆ పార్టీ ఉంది. ఈయన ఏదో నేను సార్ మీకు అవి చెప్తా, మాకు ఈ రాష్ట్రానికి కావాలని తీసుకుపోయి రిప్రజెంటేషన్ 10 మంది ఎంపీలు తీసుకుపోతాడు. కలవకేముంది ప్రధానమంత్రి, అంతమంది 16-17 మంది ఆ పార్టీలో ఎంపీలు ఉంటే రాజ్యసభ లోక్సభ కలిసి ఇంతమంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ పోతే ఎందుకీడయా అపాయింట్మెంట్, ఆ గుంపులో పోతాడు, నేను కలిసినా అని చెప్పి వస్తాడు. ఏముంది పెద్ద తప్పే. 1-to-1 ఇద్దరు కూర్చొని మాట్లాడడం కూడా మనం చూస్తాం. మిగతా వాళ్ళని బయట ఉండండి, మేము మాట్లాడుకోవాలంటే అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ప్రతిదీ మీకు అనుకునే ఉద్యోగస్తుల విషయంలో ఎలాంటి మీరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు, వీటిలో కూడా అట్లా ఉంటే ఎట్లా? కాదు, ఒకటి ఉద్యోగస్తుల అత్యుత్సాహమా కాదా? ఏది ఉద్యోగస్తుల విషయంలో మీరు అత్యుత్సాహమా కాదా? ఏ ఉత్సాహం అండి, గుర్తు చేస్తాను, రోడ్డు ఎక్కలేదు ఇంతవరకు. గుర్తు చేస్తానమండి, మేము మీకు గుర్తు చేస్తాను. మీ ప్రభుత్వానికి మమ్మల్ని విమర్శించినారు 5 ఏళ్ల పొడుగునా, మీ బతుకేంది, మీరు ఎందుకు గాను ఉద్యోగస్తులకు 4 DL పెండింగ్ పెట్టినారు, PRC పెండింగ్ పెట్టాడు, ఇవన్నీ ఎందుకు గాను పెట్టారని మిమ్మల్ని అడుగుతాను. మేము ప్రతిపక్ష పాత్ర కూడా చేయకూడదా ఇప్పుడు? మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టింది ఉద్యోగస్తులే కదా, కూర్చోపెట్టారు కాబట్టి వాళ్ళు గుర్తు చేస్తాం. మాకు ఈ పరిస్థితి మీరు కల్పించినారు, ఇప్పుడు మీ పరిస్థితి ఏందని మేము గుర్తు చేస్తాను. తప్పేముంది? తప్ప ఉద్యోగస్తులు ఈరోజు మౌనంగా ఉండారంటే ఎందుకున్నారో మీరే చెప్పాలా, ఉద్యోగస్తులే చెప్పాలా. మీరు ఎందుకు గాను ఉద్యమాలు చేయలేరు, మీరు ఎందుకు గాను ఇంతకుముందు మాదిరి ప్రశ్నించలేకపోతాండారు? చంద్రబాబు అంటే భయమా? అసలు మొత్తం మీద మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే ప్రజల ముందుకు వస్తారు అంటున్నారు కదా, ఎప్పటి లోపల రావచ్చు అంటారు? ఇంకా టైం ఉంది కదా. ఇంకా టైం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు పాదయాత్ర పెట్టే ముందు అది అందరికీ తెలుస్తుంది. పాదయాత్రతో మళ్ళా ఈ రాష్ట్రంలో జరిగిన అన్ని విషయాలు కూడా ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. 2019 పాదయాత్ర అన్ని చూశారు, కొత్తగా చేసే పాదయాత్ర ఏముంది? ఇంకా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని దుశ్చర్యల పైన ప్రచారం చేయాల్సిన బాధ్యత మాది. మా నాయకుడు ప్రజలకు చెప్పాలా? మీరు చెప్తే తెలియదు ప్రజలకు తెలిసినా మర్చిపోతారు కదా, మనం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఏ ఊర్లో ఎక్కడెక్కడ ఆక్రమణలు చేసినారు ఇవన్నీ మేము రిజిస్టర్లు చేస్తున్నాం. ఎవరు భూమి కొట్టేసినారు, ఎక్కడెక్కడ ఏ ఇసుక దందాలు జరిగినాయి, ఎక్కడెక్కడ మట్టి దందాలు జరిగినాయి, ఎక్కడ అక్రమ వసూలు జరుగుతుండే, ఇవన్నీ కూడా మేము ప్రజల దృష్టికి తీసుకుపోవాలి కదా. కాబట్టి ఖచ్చితంగా పాదయాత్ర ద్వారా మళ్ళా మొదలుపెట్టి ప్రజలకు అందరికీ కూడా ప్రజలతో మమేకమై మీరు చేసిన తప్పును గుర్తు చేస్తాం. చంద్రబాబు లాంటి వ్యక్తికి ఇన్ని అవకాశాలు ఇస్తే లాస్ట్కి మిమ్మల్ని ఎట్లా మోసం చేసినాడు అని చెప్పి ప్రజలకు చెప్పే బాధ్యత వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. ఖచ్చితంగా ఆ కార్యక్రమం చేస్తాం. సో ఖచ్చితంగా దానికన్నా ముందు మీరు రాజధానుల మీద ఒక స్టాండ్ ఉంటే బాగుంటుంది. రాజధాని పైన ఇతరులు మీ అసలు స్టాండ్ ఏంటి ఎవరికి అర్థం కావడం లేదు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలన ఉంది, వైజాగ్ లేదు, అంతా తూచ్ అని అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకే దాని గురించి ప్రకటించలేదు, ఎక్కడ ప్రస్తావించలేదు. ఈయనేమో బయటకు వచ్చి అమరావతి అంటాడు. రాజధాని ఏం పెద్ద పని అండి, ఆడనే అసెంబ్లీ స్టాండ్ ఏదో చెప్పండి. అక్కడే అసెంబ్లీ ఉంది, అక్కడే సెక్రటరియట్ ఉంది, గత 10 ఏళ్ల నుంచి అక్కడే పనిచేస్తారు. మీ నాయకుడు ఎందుకు చెప్పడం లేదు? ఏం స్టాండ్ కావాలి మీకు? వైజాగ్ రాజధాని కాదు, అమరావతి రాజధాని, ఇక్కడి నుంచి మేము పరిపాలిస్తాము, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఒక్క అమరావతికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. అది రాయలసీమకు కావచ్చు, కోస్తాంధ్రకు కావచ్చు, ఉత్తరాంధ్రకు కావచ్చు, ఎక్కడ అవసరమైన అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టి వాటిని డెవలప్ చేయాలి. పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, ఇవన్నీ ఏంటివి? అభివృద్ధి కదా. ఎందుకు గాను ఓ ప్రాంతంలో చేస్తున్నాడా, ఒక వైజాగ్లో చేస్తున్నాడా? ఇది తీరం వెంబడి చేస్తూ ఉంటారు. మెడికల్ కాలేజీలు కొత్త జిల్లాలు ఎక్కడ వస్తే ఎక్కడైతే ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లేదో అక్కడ అలా పెట్టా వచ్చినాడు.
ఇవన్నీ అభివృద్ధి కాదా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? అమరావతికి 80,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచినారు. వందల అడుగులతో రోడ్లు అంట, డ్రైనేజీలు అంట, ఎలక్ట్రిసిటీ అంట. ఆడ మనుషులు పోయి ఎప్పుడు చేస్తారు? 50 ఏళ్ళు పడుతుంది. ఈ 50 ఏళ్లలో పెట్టిన పెట్టుబడి అంతా వేస్ట్. దీనిపైన వడ్డీలు ఎంత వస్తాయి? అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి ఊదరగొడతాడు. 50,000 ఎకరాలు చాలదు, ఇంకొక 50,000 కావాలంటాడు. ఇట్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారం. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే దాంట్లోనే చంద్రబాబు దిట్ట. సరే ఏదైనా కావచ్చు, రాజధాని పైన మీకు ఒక స్టాండ్ లేకుండా పోయింది కదా. సజ్జల గారు చెప్పిన దాని మీద నిలబడుతున్నారా మీ పార్టీ వాళ్ళు? మా పార్టీ దానిపైన త్వరలోనే స్టాండ్ తీసుకోవచ్చు కూడా. అంత ముందే కూర్చున్న కోయిల్ అనేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముందే ఎందుకు మాట్లాడారు దాని గురించి అసలుకి? నాకు ఆ విషయం తెలియదు. బట్ దానిపైన ఖచ్చితంగా ఒక అభిప్రాయం అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే అవకాశం ఫ్యూచర్లో ఉంది. ఓకే, తప్పదు కదా, ఎట్లయినా తీసుకుంటారు.